క్రీస్తు శకం 5వ శతాబ్దంలో గుప్త చక్రవర్తి కుమారగుప్తుడు ప్రపంచంలోనే గొప్ప విద్యాకేంద్రంగా నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇది కేవలం ఒక విద్యాలయం కాదు, ప్రపంచానికి జ్ఞానదీపంగా వెలిగిన మహా జ్ఞాన సామ్రాజ్యం. చైనా, టిబెట్, కొరియా, పర్షియా వంటి అనేక దేశాల నుంచి వేలాది విద్యార్థులు ఇక్కడికి వచ్చి గణితం, ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, తత్వశాస్త్రం వంటి విద్యలను అభ్యసించేవారు. కాని క్రీస్తు శకం 1193లో బక్తియార్ ఖిల్జీ నలందపై దాడి చేశాడు. అతని సైన్యం విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి మహాగ్రంథాలయానికి నిప్పుపెట్టింది. లక్షలాది గ్రంథాలు అగ్నికి ఆహుతయ్యాయి. భారత జ్ఞాన సంపద బూడిదైపోయింది. నేడు నలంద శిథిలాలు మాత్రమే మిగిలినా దాని మహిమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నలంద మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. భవనాలను ధ్వంసం చెయ్యవచ్చు, కాని జ్ఞానాన్ని ఎప్పటికీ నాశనం చెయ్యలేరు.